సిలికల పోలు రాజా ఇద్దరు ఎండారు నాయన్న ఆయన పెద్దయ్యో పొయ్యేడి పోగడి చెప్తున్నా కానీ వచ్చేది నాకడ ఎట్లా అంటున్నావా అన్నా పెద్దయ్యా అన్నా పెద్ది రాజా పొయ్యేడి పోగడి వచ్చేది అక్కడ ఎట్లా అంటున్నావా అటువంటి గాలి పోషమ దూరి పోషమన్నాయి నేను వస్తున్నా నాయన్న గాలి పోషమన్నాయి దొడ్లకొచ్చిన ప్రాణం దాని ఆడదాన్ని కాదు కళ్ళమంటే నా ప్రాణం తగ్గమంటుంది అదే కాకుండా దుఃఖలమ్మనై వస్తున్నా దూరలమ్మనై వస్తున్నా పుణ్యలమ్మనై వస్తున్నా గురుగులమ్మనై వస్తున్నా గురుకులమ్మనై వస్తున్నా నారికలమ్మనై వస్తున్నా నవకిల్లదాన్ని రానే రాదు ఒకవేళ ఆపద వచ్చినట్టు ఉంటే మాకెట్లా తెలవాలి చెల్లెలా చూడాలమ్మా పోయిన దాని నీకు ఆపద రానే రాదు ఒకవేళ ఆపద వచ్చినట్టు ఉంటే మాకెట్లా తెలవాలి చెల్లెలా అన్నా పెద్దయ్యా నాకు ఆపదగానే రాదు వచ్చిందంటే మీకెట్లా తెలవాలి పెద్దయ్యా అన్నా పెద్దయ్యా కళ్ళ కలియుగం లెక్కలకి ద్రావారములన్నా పెద్ది రాజా నాకు ఆపద వస్తే ఆవుల మందలో మన గోగుల మందలో మన అన్నా పెద్ది రాజా ఈయనని కట్టని ఈనామ నేను ఈయనని కట్టని ఈయనని కట్టని ఈ నామ తేడు రెండు ఉన్నాయి అటువంటి నాకు ఆపద వచ్చినప్పుడు ఆ ఆవుల ఈ రెండు టకారిస్తున్నది పొడుగంతా టకారిస్తున్నది పొదులకెళ్ళి పాదదారులు గారుతాయి అప్పుడు మా చెల్లె రవణము కాకపోతే వచ్చిందంట అన్నా పెద్ది రాజా ఉన్నావులను ఒకవేళ పూజించి కనుకనేమి కడిగి పూజించి వాడికి ఒకవేళ అటువంటి కనుకనేమి అటువంటి కనుకనేమి పూజించి నా పేరు మీద ఇడిచిపెట్టుండి నాయనా ఈయనని కట్టని నామదేన వచ్చిన ఆపది నిల్లాడై నాయన్నా అదే కాకుండా మీ ఎవరి మంద గోగుల మందలు కూడా నేను ఒక కన్ను పెడుతున్నాను మీ ఎవరి మందలు గోగుల మందలు నేను చల్లగా పాడుకుంటున్నా మిమ్మల్గా పాడుకుంటున్నా మీ పిల్లలుగా పాడుకుంటున్నా మొత్తానికి అటువంటి కలిగినేవి అటువంటి బుద్ధులు పంట పట్టమే నేను చల్లగా చూస్తున్నా నాయన్నో నేను చల్లగా చూసుకుంటా పెద్దయ్యా ఆడవిల్ల సౌడమతి తాగనుకున్నారే అమ్మవారి సౌడమ్మ వెళ్ళిపోతుండగా నిన్న మొన్ననేమో ఆవుల వంద లోపల గోగుల వంద లోపల అడవిల సౌడమ్మ అటువంటి ఒకవేళ పట్టుకుని ఆంబోతు కోడి మీద ఎక్కి ఎటువంటి సవాలు చేస్తుంది ఆంబోతు కోడి మీద నిమ్మలంగా పండుకొని
కూర్చొని అమ్మవారు చూడమ్మ ఒక ఆవుల మంద గోవుల మంద తిరిగేది. అప్పుడమ్మ వెళ్ళిపోతూ ఉండగా అమ్మోదు కూడా చెల్లె గట్ట వస్తూ ఉన్నది. అమ్మవారి చూడమ్మ ఏమంటది అన్నా అమ్మో తోడే కులపాను మీద పడుకున్నట్టు నీ ఎప్పుడు నేను పడుతున్నా కూర్చున్నా అటువంటిగా నిల్చున్నా. నన్ను నాటువంటి ఆవుల మందరం వాళ్ళ గోగుల వల్ల ఉంటా కడుపుల వల్ల ఎదురుకుంటా నన్ను ఒకవేళ కాల మీద కాలేసుకొని తిప్పినట్టు తిప్పినవు. నిన్ను ఎవరి పని కట్టలేదు నీకేం పని రాదంటున్నావా అటువంటి అమ్మోది తోడే అన్నా. గంగెట్లో గొల్ల ఇల్లు సేరు ఉన్నది. గంగెట్లో గొల్ల దగ్గర కలిగి ఒకవేళ గంగెత్తు ఇరు వల్ల ఉంటురా గంగెట్ల గొల్ల దగ్గర నాయన్న ఎత్తువై ఉంటురా ఆడవిల్ల సవడలమ్మ సవడలమ్మ గంగెట్ల గొల్ల దగ్గర నువ్వు గంగెట్టు పోయి పుట్టమన్నది. పెట్టిన వాళ్ళను దీవించి పెట్టిన వాళ్ళను కూడా దీవించురా అన్నా. నాయన పెద్దయ్యో ఈ ప్రకారంగా అమ్మవారు అమ్మరు మొదలుతుంది. ఏం చూడనమ్మా చేతులు తప్పింది కాటి వస్తువులే ఖాళీ చేసింది. ఉమ్మడిగా ఎదిగా గుడ్డు తిప్పుకుంటా వేడిగా అతిగా విడలే తిప్పుతున్నది. ఎండుకొండ కైలాసం సాధీరా